దేశాభివృద్ధికైనా రాష్ట్ర ప్రగతిని కొలిచేందుకైనా విద్యా వైద్యం ఏ రకంగా ఉన్నాయి అక్కడ అనేది చాలా కీలకంగా ఉంటుంటాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యారంగంలో ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలను గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు అప్పుడు సీఎం కేసీఆర్. ప్రవీణ్ కుమార్ తనదైన మార్కుతో గురుకుల విద్యా సంస్థల్లో సమూల మార్పులు తెచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యే తర్వాత తెలంగాణలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత కోసం ఆకునూరి మురళి మరో రిటైర్డ్ ఐఏఎస్కి బాధ్యతలు అప్పగించారు. ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా తన రిపోర్టు కూడా రేవంత్ రెడ్డికి ఇప్పటికే అందజేశారు. దాదాపు 354 పేజీల రిపోర్ట్, ఇందులో చాలా అంశాలు ఆయన పొందుపరిచారు. విద్యారంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎలా ముందుకు వెళ్తే రానున్న భవిష్యత్ అంతా తెలంగాణ అనేది దేశానికి ఆదర్శంగా మారబోతుంది, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనేవి చాలా అంశాలు సూచించారు. అయితే ఇందులో కొన్ని వివాదాస్పదంగా కూడా మారాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొంత అంటే విప్లవాత్మక మార్పులు సూచించినప్పుడు కొంత రియాక్షన్ వస్తుంది. అలాంటి రియాక్షన్ ఇప్పుడు కూడా వస్తుంది. అసలు ఏంటి ఈ మార్పులు, ఈ సంస్కరణలు విద్యారంగాన్ని గాడిన పెడతాయా, లేకుంటే విద్యార్థుల్లో లేకుంటే ఉపాధ్యాయుల్లో మరింత అపోహలు పెంచి ఇబ్బందుల దిశగా దారితీస్తాయా? అసలు ఆకునూరి మురళి గారు మనతో ఉన్నారు. మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. విద్యా కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చేసారు ఆల్రెడీ మీరు ప్రభుత్వానికి. ప్రభుత్వం వద్ద ఉంది. 354 పేజీలు నేను చూశాను. అందులో చాలా వరకు చాలా అంశాలు ఉన్నాయి. 1-2 అని కాదు, అసలు సమూలంగా మీరు గ్రౌండ్ నుంచి పై వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని అబ్జర్వ్ చేశారు. చాలా అంశాలు పెట్టారు, చాలా సూచనలు చేశారు. సరే, అందులో ప్రభుత్వం ఎన్ని తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది ప్రభుత్వ డిస్కషన్ అనుకోండి. దాదాపు ఏడాదిన్నర కాలం మీరు ఈ గ్రౌండ్ వర్క్ చేశారు. చాలా పాఠశాలలు కూడా సందర్శించారు. మీకు ఏమనిపించింది? అంటే ఈ విద్యా కమిషన్ మీరు ఇచ్చిన రిపోర్టుతో నిజంగా తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు జరుగుతాయా? అంటే ఈ ప్రశ్న మరి ముఖ్యమంత్రి గారిని అడగాలి మనం. కమిషన్ అనేది ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా, చెయ్యదా, లేకపోతే వారికి నచ్చుతుందా, వారికి నచ్చదా, లేకపోతే ఇతర వేరే వాళ్ళకి నచ్చుతుందా, నచ్చదా, ఆ రకంగా కమిషన్ పనిచేయకూడదు. మా కమిషన్ కూడా ఆ రకంగా పనిచేయలేదు. మేమేమనుకున్నామంటే స్టూడెంట్స్ వాళ్ళు సెంటర్లో ఉండి వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో అదే. ఈరోజు వాళ్ళకి చెడు జరగడమో లేకపోతే వాళ్ళకి అందాల్సినటువంటి నాణ్యమైన విద్య జరగకపోవడానికి గల కారణాలను వాటిని మేము అధ్యయనం చేసి వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల్ని మేము సూచించామన్నమాట. ఇప్పుడు మనకు విద్యకు సంబంధించి ఒక దగ్గర సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో. సో 1000 సంవత్సరాల నుంచి ఇట్లా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఇట్లా మనకి విద్య అనగానే ఏంటంటే విద్యలో కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఆ సమాజం యొక్క సంస్కృతిని బట్టి, ఆ సమాజం యొక్క కల్చర్ని బట్టి కూడా మనము కొన్ని సంస్కరణని సూచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫిన్లాండ్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాదు. సో మిడిల్ ఈస్ట్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. సో ఫ్రాన్స్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. ఆఫ్రికాలో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ కదా. కానీ కొన్ని కామన్ అంశాలు ఉంటాయి. అన్ని చోట్ల వర్కౌట్ అయ్యి కూడా ఉంటాయి కొన్ని. ఎగ్జాక్ట్లీ. అందుకని మేము ఇవన్నిటి స్టడీ చేసాము. వైద్యం కంటే ముందు విద్య. ఎందుకంటే విద్య బాగా ఉంటే వైద్యం కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. సో మన న్యూట్రిషన్ కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలు అసలు ముందే అవేర్నెస్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి, ఎంపవర్మెంట్ అన్నీ ఉంటాయి. సో అందుకని విద్య ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ది బెస్ట్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కలిపి కూడా నేను చెప్తున్నాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్య ఇవ్వడానికి మన దగ్గర సఫిషియంట్ డబ్బు ఉంది. గొంతమ్మ కోరికలు కాదు. వెరీ సింపుల్. ఒక్క 3% ఎక్స్ట్రా ఒక 5 సంవత్సరాలు మీరు ఇవ్వగలిగితే స్కూల్స్ అన్ని కూడా వెస్టర్న్ స్టాండర్డ్ కంటే మించిపోతాయి. Not a problem at all. Only 3%. Yeah, that's what I wanted to tell you also, everybody, through this TV. It's not a big thing. నేను చెప్పే స్కూల్ వరకు ఇంకొక 2% మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎక్స్ట్రా ఇవ్వగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ రియల్లీ చేంజ్ లైక్ ఎనీథింగ్ అనమాట. కమిషన్ రిపోర్ట్లోకి వెళ్లే ముందు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ మొదలు పెట్టాను. అంటే ఆకునూరి మురళి అంటేనే వ్యక్తిగతంగా కూడా మీరు ఒక రెవల్యూషనరిస్ట్, లేకుంటే కొంతమంది అయితే ఇంకా మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని కూడా ఈ మధ్య అంటున్నారు. గతంలో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొంత విప్లవాత్మక ధోరణి లేకుంటే తిరుగుబాటు ధోరణి, మీరు అధికారిగా కూడా అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించే సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. అంటే అలాంటి విధానాలు మురళిలో ఎందుకు వచ్చాయి? మొదటి నుంచి అంతేనా అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఇది పాజిటివా నెగిటివా? రెండు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది దాన్ని పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది నెగటివ్. పర్సెప్షన్, అది ఎదుటివాడి పర్సెప్షన్. కానీ బట్ ఎందుకు స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేసేవాళ్ళు నిజాయితీ ఉన్నప్పుడే వస్తుంది. నిజాయితీ మార్పు రావాలనుకుంటారు. ఏంటి ఇంకా ఏందబ్బయ్యం ఇది సూర్యులకు వస్తున్నాం, ఇది ఇప్పుడు ఉన్నా ఇంకానా, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఒక చిన్న ఫ్యాక్ట్ ఉంటుంది అబౌట్, అది మన ఇండియాలో తక్కువ ఉంది, చాలా ప్రిషియస్ కమోడిటీ, ఎంపతి.
కరెక్ట్. ఎంపతి అనేది ఉంటే నువ్వేం చేస్తావంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ దాంట్లో దూరిపోతావు. దూరిపోయి ఎందుకు సఫర్ అవుతున్నారు వీళ్ళు? ఉదాహరణకి ఈ మధ్య కాలంలో నేను చాలా స్కూల్స్ తిరిగాను కదా, నన్ను హృదయం కలిసివేసిన విషయం ఏంటంటే పిల్లలు మధ్యాహ్న భోజనము చాలా సబ్స్టాండర్డ్ క్వాలిటీ కింద మట్టిలో కూర్చొని తింటున్నారు. అంటే మనం 2026 సంవత్సరంలో కూడా అంటే డూ వి డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండిగ్నిటీ టు ది స్టూడెంట్స్ కదా? ఎంత అన్యాయం ఇది. మన పిల్లలు, మన భావితరాల పౌరులు వీళ్ళు. మన డబ్బు లేదా మన దగ్గర? ఇప్పుడు నాకు చెప్పండి, నేను చాలా ఎక్కువ బాధపడాలన్నా లైట్ అనాలన్నా? ఎక్కువ బాధపడినప్పుడు తొందరగా మార్పులు రావాలంటే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు బీటెక్ ఇంజనీర్, దాని నుంచి ఐఏఎస్ వైపు రావాలి అనే ఉద్దేశం అప్పుడే మీకు ఇలాంటి ఆ సమాజం పట్ల బాధ్యతనో లేకుంటే బాధనో ఏదో బాగు చేయాలని తపనో ఇదేమైనా కారణమా? లేదంటే రొటీన్గా ఎవరైనా డిగ్రీ చేశాక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని అనుకుంటారు, అలా వచ్చారా? బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను ఎన్ఐటి వరంగల్లో. అవును. డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను జాయిన్ అయ్యాను. 82లో జాయిన్ అయ్యాను, 1982లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. ఓకే. సో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు డిప్యూటీ కలెక్టర్ స్కేల్ ఆఫ్ పే అప్పట్లోనే. సో నేను చేసిన తర్వాత నేను యాక్చువల్గా లెఫ్ట్ ప్రభావితం అయ్యాను నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఎందుకు అందరూ సమానంగా ఉండాలి కదా, ఈ గ్రామాలలో ఇంత ఇనిక్విటీ ఏంటి, ఈ భూస్వామ్య వ్యవస్థ ఏంటి, ఈ క్యాస్టిజం ఏంటి, ఇంత సఫరింగ్ ఏంటి అనేది డెఫినెట్గా అప్పుడు నేను ప్రభావితం అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను అందుకని అక్కడి నుంచి మూవ్ అయ్యి 8 years తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాత ఎంగేజ్ 29లో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాను. ఐ థింక్ ఐ షుడ్ గో టు వెల్ఫేర్, ఐ షుడ్ గో టు డెవలప్మెంట్ సెక్టార్ అని మెల్లగా నేను సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, రూరల్ డెవలప్మెంటు ఇవి తీసుకున్నాను. మా డిపార్ట్మెంట్ అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారు. ఏమి వీడిని ఇంత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంత మంచి రాయల్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి మస్తు డబుల్ చైర్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి ఇదేంటి అన్ని రాయల్గా ఉంటుంది, మాకు చాలా బాగుంటుంది, రాయల్గా ఉంటుంది, ఈ వదిలిపెట్టి వీడేంది ఇట్లా తిరుగుతున్నాడు గ్రామాలు వెంబడి అని అనుకున్నారు. బట్ అప్పటి నుంచి నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేజ్ ఎంప్లాయ్మెంట్, సో ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ నేను ఇంజనీరింగ్ నుంచి మూవ్ అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను యుఎన్ అసైన్మెంట్ చేశాను. సో ఐ వాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ వన్ సౌత్ ఏషియా పవర్ టెలివిజన్ ప్రాజెక్ట్. సో అందులో మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ టైం ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఇన్ బిగ్ వే అనమాట. కొంచెం చిన్న చిన్న డాక్రా గ్రూప్స్ చేశారు కానీ ఇన్ సాచురేషన్ మోడ్లో మేము ఫస్ట్ టైం చేశాము. నేను యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహబూబ్ నగర్, ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన గ్రామ సంఘాలు అంటున్నాం కదా, దేశం మొత్తము ఫస్ట్ ఇన్ ద కంట్రీ నేను నా టీంలో ద్వారా అయింది అనమాట మహబూబ్ నగర్లో, రైట్ డాకుల మండలంలో, దౌలతాబాద్లో ఫస్ట్ మండల్ సమాఖ్య. సో ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్, we formed it in దౌలతాబాద్ మండల్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడ ఈ రూరల్ లైవ్లీహుడ్స్ అంతా కూడా అనమాట. సో దాని తర్వాత సబ్సిక్వెంట్ నేను ఒక 7 సంవత్సరాలు ఉపాధి హామీ పథకానికి డైరెక్టర్గా పనిచేశాను కంబైన్డ్ అందులో. సో దెన్ ఐ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఆల్ దీస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. సో దానికి సంబంధించిన చాలా దేశాలు తిరిగాను. తర్వాత వరల్డ్ బ్యాంక్కి నేను ఒక స్టాండర్డ్ రిసోర్స్ పర్సన్గా ఇక్కడ నుంచే నేను వీడియో కాన్ఫరెన్స్లో చాలా దేశాలకు ట్రైనింగ్ ఇచ్చాను. ఇవన్నీ జరిగాయి అనమాట. సో దాని తర్వాత నేను లావోస్ గవర్నమెంట్కి అడ్వైజర్గా వెళ్ళాను రూరల్ డెవలప్మెంట్లో, పేదరిక నిర్మూలన కార్యక్రమంలో. దట్స్ ఎ ప్యూర్ కమ్యూనిస్ట్ కంట్రీ, కానీ భయంకరమైన కరప్షన్. సో 6 నెలలు చేసినాక నాకు బాగా భయంకరమైన కరప్షన్ కనిపించి తర్వాత అన్డెమోక్రటిక్, ఎవరు మాట్లాడడానికి లేదు, అరే ఇదేం పిచ్చే సొసైటీ, ఈ సొసైటీలో మార్పు రాదని చెప్పేసి నేను రిజైన్ చేసి వచ్చేసాను. యాక్చువల్గా చాలా పెద్ద శాలరీ నాకు వరల్డ్ బ్యాంక్ సెలెక్షన్ చేసి నన్ను అక్కడ అడ్వైజర్గా పెట్టారు. సో బట్ ఐ డిడ్ నాట్ సర్వ్ బికాజ్ ఐ థింక్ అంత హారబుల్ కరప్షన్ కదా. మళ్ళీ అప్పుడే తెలంగాణ వస్తుంది నాకు. సో తెలంగాణ కూడా వచ్చేసింది కదా అని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్. తెలంగాణ రాగానే ఐ బికెమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీఆర్పీ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో అట్లా ఐఏఎస్ క్యాడర్లో తెలంగాణ రాకముందు ఐఏఎస్ వచ్చింది, బట్ తెలంగాణ వచ్చినాక మన ఎస్సీఆర్పీ సిఓ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. అట్లా చాలా సీనియర్ లెవెల్లో నేను ఐఏఎస్. ఎందుకు భూపాలపల్లిలో వివాదాస్పదంగా మాట్లాడారు మురళి గారు అక్కడ కొంత? యాక్చువల్గా నేను అప్పటికే నేను నరసింహరావు గారు ఉంటారు సీఎం వాళ్ళు, ఆయన చెప్పాను, చీఫ్ సెక్రటరీ రాజు శర్మ గారు చెప్పాను ఏంటంటే నేను ఐ వాంటెడ్ టు గో టు కలెక్టర్ యాజ్ అ కలెక్టర్, కానీ నాకు ట్రైబల్ రీజన్ ఉన్నది, ట్రైబల్ ఏరియా ఉన్నది, ఐటీడీఏ ఉన్నది, నాకు ఇవ్వండి అని చెప్పాను. ఎయిదర్ నగర్ కర్నూలన్నా లేకపోతే మంచి అప్పటికి ఆశోబాద్ ఫామ్ కాలే మంచిర్యాలన్నా లేకపోతే భూపాలపల్లి అడిగాను. సో దగ్గర మీ భూపాలపల్లి ములుగు ఉంది కదా, అది అప్పుడు ములుగు ఇందులో ఉండే, అట్లా అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ కాంట్రవర్సీ అంటే ఏం లేదబ్బా. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ మాట్లాడితే కాంట్రవర్సీ అంటే ఎట్లా? అంటే ఫ్యాక్ట్స్ ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో సమాజం లేదు, ఒప్పుకుంటా. అట్లని చెప్పి నేను ఫ్యాక్ట్స్గా మాట్లాడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదని నేను చాలా బలంగా నమ్ముతాను నేను. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, యూ వాంట్ టు బి హ్యాపీ ఆర్ యూ వాంట్ టు బి రైట్ అంటే ఐ వాంట్ టు బి రైట్ అంట. సో నేను హ్యాపీ ఉండాలనుకుంటే చాలాసార్లు హ్యావ్ టు కాంప్రమైజ్. సో రైట్ అయినా కానీ వద్దు అబ్బా ఎందుకు వచ్చిన అందరూ బాగా అబద్ధం చెప్పి తప్పుకోవచ్చు, అబద్ధం చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని తప్పించుకోవచ్చు. సో ఇఫ్ రియల్లీ ఐ వాంట్ టు బి రైట్ అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది.
పక్కా వస్తాయి. నేను అనేది ఏంటంటే మురళి గారు, మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ నేచర్ కానీ, మీ నిజాయితీ కానీ, అవినీతిని సహించకపోవడం కానీ, ఇలాంటివి కొంత కలెక్టర్లు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు టైట్ చేస్తుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఎదురైందా మీకు అని? అక్కడ ఏమవుతుందంటే కోయా ట్రైబ్స్ ఉంటారు, అవును. చాలా బ్యాక్వర్డ్. సో ఆ కోయా ట్రైబ్స్ దే స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. సో ఆ ప్రోటీన్ ఫుడ్ లేదు వాళ్ళకి, నాన్ వెజ్ తప్ప ప్రోటీన్ ఫుడ్ లేదు వాళ్ళకి. జనరల్ మామూలుగా ఉండదు, తినదు అక్కడ. ఎందుకంటే అక్కడ అడవి పందుల్ని తింటూ ఉండేవాళ్ళబ్బా. సో నేరం పక్కన పెడితే దట్ ఈస్ ఒక కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవి పందులు తింటున్నారు. సో దాని ద్వారా ప్రోటీన్ వస్తుంది. సో సడన్ గా ఏమైందంటే వెజిటేరియనిజం వచ్చింది అక్కడికి. సో కొంతమంది బాబాలు శివుని పేరు మీద వాళ్ళ పేరు మీద నాన్ వెజిటేరియన్ స్టాప్ చేయాలని చెప్పేసి పాపం వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు, ఈ పాప పుణ్యాలు భయపెట్టించి. సో అప్పుడు అట్లా స్టాప్ కావడం మూలన ఏమైందంటే టీబీ పెరుగుతుంది. సో నేను మా డిఎండి ఛానల్ ఎందుకు మన జిల్లాలో టీబీ పెరుగుతుందని అని ఈ రీజన్ చెప్పాను నాకు. సో చెప్పినప్పుడు నేను ఒక చిన్న ఏఎన్ఎంస్ మీటింగ్ లో నేను కామెంట్ చేశాను. సో ఇట్లాంటిది ఒక దరిద్రపు భావజాలం వచ్చింది మనకి, అందుకనే మీరు స్టాప్ చేశారు, కరెక్ట్ కాదు, ఇది తినాలి. ఎందుకు తినాలంటే రెండు ప్రాబ్లమ్స్ వచ్చినాయి యాక్చువల్ గా. ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ లేకపోవడం వలన టీబీ పెరగడము, తర్వాత వాళ్ళు అండర్ వెయిట్ కావడం, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏమి వచ్చిందంటే అడవి పందులు పెరిగినాయి ఈ తినడం స్టాప్ చేయడం వలన. అలా సమతుల్యం దెబ్బతిన్నది, తిని ఫార్మర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే మళ్ళీ ఫార్మర్స్ గోల అనమాట, అడవి పందులు మాకు అడవి పందులు చంపేయండి అని చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. అసలు అగ్రికల్చర్ తగ్గిపోతుంది, అది ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ఇంకో డేంజర్ అది. సో అందుకని నేను అలాంటి పిలుపు ఒకటి ఇచ్చాను అనమాట, తినండి మీరు అని. సో దాని తర్వాత సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ అఫీషియల్గానే తినొచ్చు అని చెప్పేసి మనకి మళ్ళీ ఒక ఏదో అమెండ్మెంట్ చేశారు. ముందు అది తినొద్దు, అది మీరు తప్పుగా మాట్లాడారని వివాదాస్పదంగా మారింది. ఎగ్జాక్ట్లీ. తర్వాత మీరు దాని నుంచి శాఖ సెక్రటరీ రావాలనుకున్నారా అప్పుడు? అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇంగ్లీష్ మీడియం ఇస్ ఇంపార్టెంట్ అని. చాలా, ఎందుకంటే నేను తెలుగు మీడియం చదువుకున్నా, చాలా సఫర్ అయ్యాను. అప్పుడు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి తర్వాత బీటెక్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది. సో పెద్ద అడ్డంకి అబ్బా, చాలా ఇంగ్లీష్ మీడియం బాగా స్టడీ చేశాను. బట్ మన దేశంలో ఏంటంటే ఐడియాలజికల్ గా కొంతమంది ధనవంతులలో ఉండే వాళ్ళు సో తెలుగు మీడియం ఉండాలి, తెలుగు మీడియం వాళ్ళు అంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. సో అది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది నేను రియలైజ్ అయ్యి నేను భూపాలపల్లిలో మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేశాను, ఒక చిన్న సర్క్యులర్ ద్వారా, ఆర్డర్ ద్వారా. సో ఆ రకంగా నేను అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చాను, మీరు కన్వర్ట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. సో ఆ లెక్క అందరూ కన్వర్ట్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత కేసీఆర్ గారికి నచ్చలేదు అది. సో నచ్చకపోవడం మూలాన సో మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ పంపించాడు, నో డోంట్ డూ దట్, రివర్స్ అని. సో అది ఒక పెద్ద అంశం అయింది. సో రెండో అంశం ఇందాక దాన్ని కూడా కావచ్చు నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ట్రాన్స్ఫర్ చేశాక మీరు అడిగారా విద్యాశాఖ? ట్రాన్స్ఫర్ అయినాక వచ్చిన తర్వాత కలెక్టర్స్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసేస్తారు, కరెక్టే. కానీ తీసేసి పగబట్టినట్టు ఉండరు ఎవరు కూడా. మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ఏదైనా వీడు ఎందులో స్ట్రాంగ్ అందులో పెడతారు, వాడుకుంటారు, గవర్నమెంట్స్ వాడుకుంటారు. ఇంత అబాండెంట్ గా చేయరు అట్లా. జనరల్ గా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంది, సో అది నాకు ఇవ్వండి, నేను చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకు అది దాని మీద కమిట్మెంట్ ఉంది. జనరల్ గా విద్యాశాఖ ఎవరు అడిగారు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కోర్టులు కేసులు ఉంటాయి, వేస్తే పోతారు చేస్తారు, కానీ సొంతంగా ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నేను అడిగాను, అతను నో ఇవ్వనని చెప్పారు. తర్వాత నేను ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగాను. సో ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగితే కూడా ఆ సీఎం గారు ఒప్పుకోలేదట. నేను ఇంత కమిట్మెంట్ ఉంది, నేను ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ ని. అక్కడ భూపాలపల్లిలో ఇంగ్లీష్ మీడియం మార్చుతుంటేనే కదా మిమ్మల్ని తెచ్చింది, మళ్ళీ ఇక్కడ చేస్తే ఏం చేస్తారో అని ఏమన్నా భయపడ్డారేమో? అవును కావచ్చు కాక, సరే, బట్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఆత్మక చర్యలతో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో ప్రభుత్వం. ఏమి ఇబ్బంది వస్తుంది అబ్బా? అట్లా అనుకోవడం తప్పు కదా అంటున్నా నేను కదా. సో ఇప్పుడు నాకు పోనీ మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ ఇవ్వండి కావలిస్తే. అంటే మీకు అదే నా కేసీఆర్ మీద కోపం, మీరు అడిగింది ఇవ్వలేదనే? అది చెత్త ఆర్గ్యుమెంట్ అబ్బా, అట్లా ఎందుకు ఉంటది, అట్లా ఉండదు. చాలా మంది అంటున్నారు, ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. సో కారణాలు కావాలి జనాలకి, సో అందుకని ఇదో కారణం తగిలించుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అట్లాంటివి ఉండవు, అంత చీప్ కాదు. నేను తర్వాత రియలైజ్ ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విద్యని నాశనం పట్టించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు, బై డిజైన్. అందుకని ఆయన 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా విద్యాశాఖ రివ్యూ చేయలేదు, నంబర్ 1. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు IIIT అయితే 8 సంవత్సరాలు వీసీలను వేయలేదు, గమనించలేదు మీరు. తర్వాత 11% బడ్జెట్ ని తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. తర్వాత ఒక్క వేకెన్సీ ఫిల్అప్ చేయలేదు యూనివర్సిటీస్లలో, గుర్తుందో లేదో. సో టీచర్స్ లో కొన్ని చేశాడు, ఒక్కసారి చేశాడు. సో ఆ రకంగా చూసేసరికి నాకు తలదిరిగిపోయింది. అరే ఇదేంటి ఘోరము, పాపం అక్కడ 1200 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ వస్తే, సో ఇట్లాంటి తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనము కదా, ఇది తప్పు కదా. దెన్ ఐ స్టార్టెడ్ నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వైపు
ఒక పిచ్చి కాలుష్యం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను అంటాడు. సో నేను అదే జిల్లా కదా, నేను కలెక్టర్గా ఉన్నది, నేను బాగా స్టడీ చేశాను డీప్గా. నేను ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. సో ఐ నో ఆల్ దిస్, ద డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్ అంటే తెలుసు, డ్యామ్స్ డిజైన్స్ తెలుసు, సో ఆయకట్ అంటే తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు పక్క. ఇవన్నీ చేసిన తర్వాత అంటే జస్ట్ నీకు 20,000 రూపాయలు వచ్చే వరి పంట మీద 50,000 రూపాయలు కరెంట్ ఖర్చు అవుతుంది. మళ్ళీ మిగతా అన్ని ఖర్చు చేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. అసలు ఇలాంటి స్కీమ్ కరెక్టా, తప్పు కదా ఇది? అంటే కమిషన్ల గురించి నాకు అప్పుడు నా మైండ్లో రాలేదు, తర్వాత వచ్చింది మైండ్లోకి. ఎంత ఎందుకు అంటే అందుకేనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు? ఎందుకోసం తీసుకున్నారు అంటే అదే ఎందుకే తీసుకున్నారు. ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే బేసికల్లీ హీఈస్ స్కేర్డ్ విత్ SC/ST ఆఫీసర్స్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు, నేను ఒక రోజు IAS ఆఫీసర్ బుక్ ముందు పెట్టుకొని చూసి అసలు ఎవరెవరు SCలు ఉన్నారు, STలు ఉన్నారు అని టిక్ పెట్టుకుంటే ఆల్ SC/ST ఆఫీసర్స్ కలెక్టర్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. నాకు అప్పుడు రియలైజ్ అయ్యా నేను, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇటు విద్యా డిస్ట్రాయ్ అవుతుంది, అటు పిచ్చి స్కీముల మీద పిచ్చి కమిషన్ల మీద చేస్తున్నారు, తర్వాత అబద్ధాలు ఆడుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత అసలు సెక్రటరీ రాకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత క్యాడర్ IAS పోస్టులని నాన్ క్యాడర్కి ఇస్తున్నారు, నాన్ క్యాడర్ IAS వాళ్ళని IAS పోస్టులకు ఇస్తున్నారు. అంటే చిందర బందర మొత్తం సిస్టమ్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది నాకు పడిపోయింది బాగా. తర్వాత మంచి సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ అంత సెక్రటరీ అవసరం. ఇంకోవైపు స్కూల్స్ భయంకరంగా ఉంటే స్కూల్స్ నువ్వు ముట్టకుండా ఒక మంచి J బ్లాక్ ఎంత బాగుండండి, D బ్లాక్ ఎంత బాగుండండి, L బ్లాక్ ఎంత బాగుండే, అన్ని బ్లాక్స్ బాగుండేవి కదా. సో ఓన్లీ ఒక చిన్న H బ్లాక్ కొత్తది, అసలు ఎంత బ్రాండ్ న్యూ ఉండే, అసలు ఇంకా ఇనాగ్రేషన్ రాలేదు, దాన్ని కూడా కూలగొట్టి మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలని ఒక పొగరు, ఒక అహంకారం. ఇలాంటి అహంకారపూరిత అవినీతిపూరిత సిస్టమ్స్ని డ్యామేజ్ చేసే ఇలాంటి పరిపాలన డేంజర్ అని చెప్పేసి నేను రేంజ్ చేసి చేయాల్సి వచ్చింది. మురళి గారు, ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని విమర్శించి బయటకు వచ్చినప్పుడు ఇట్లనే చెప్తారు. RS ప్రవీణ్ కుమార్ గారు, ఆయన IPS అధికారి, ఆయన కూడా గురుకుల విద్యా సంస్థలు గాడిన పెట్టి హిమాలయాలు ఎక్కే పరిస్థితి కూడా తెచ్చాడు, చాలా బాగా చేశారు అప్పుడు అని ఆయన ఉన్నప్పుడు చాలా పొగిడారు కూడా ఆయన్ని. తర్వాత ఆయన బయటకు వెళ్ళి BSP రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కేసీఆర్ను తిట్టారు. ఇప్పుడు మళ్ళీ BRSలో చేరిపోయి కేసీఆర్ బాగా చేశారు, ఈవెన్ విద్యారంగాన్ని కానీ అన్ని రంగాల్ని కేసీఆర్ వల్లే తెలంగాణ ఇంకా నిలబడి ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక IAS IPS స్థాయి అధికారులు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకలా, మారిన తర్వాత ఒకలా, దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు IAS IPSలు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళు జనం నుంచే, జనమే కదా, సేమ్ సొసైటీ కదా. అంతే. మరి సేమ్ సొసైటీ వస్తే సొసైటీ రిఫ్లెక్ట్ చేస్తారు వీళ్ళు కూడా. అది జడ్జిలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, IAS కావచ్చు, IPS కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చేస్తారు. కానీ వీళ్ళు మోడల్ గా మారి కొంతమందిలో మార్పు తేవాలి. మోడల్ ఎట్లా మారుతారబ్బా? పుట్టి పెరిగిన ఒక అది ఉంటే, ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగావు అనే దాన్ని బట్టి నీ నడవడిక, నీ ఆలోచన విధానము, నీ చర్యలు ఉంటాయి. వెరీ సింపుల్. మన ఇండియాలో ఉంటాయి ఇట్లా. ఒక యూరోప్లో ఒక కంట్రీలో హోమోజీనియస్ సొసైటీ ఉంటుంది, ఇక్కడ హిటరోజీనియస్ సొసైటీ, అంటే విభిన్న వర్గాల సొసైటీ. ఇక్కడ ఒక్క గ్రామంలోనండి ఒక కులంలో ఒకలాంటి కల్చర్ ఉంటుంది, ఇంకో కులంలో ఇంకో కల్చర్ ఉంటుంది, ఒకటే విలేజ్లో. నేను చెప్పేది ఇలాంటిది మీకు యూరోప్లో కనబడదు, ఇలాంటిది వేరే దేశాల్లో ఎక్కడ కనబడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ కులాలు. సో అందుకని ఇలాంటి దగ్గర నుంచి వచ్చిన IAS కానీ IPS కానీ ఇట్లాగే ఏడుస్తారు. ఇంతకన్నా గొప్పగా నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఆ ఊరు ఏదో IAS అనగానే వాళ్ళు ఏదో గొప్ప గ్రేట్ అట్లా ఉండదు. అంటే ఒకటి మురళి గారు, మీరైనా ప్రవీణ్ కుమార్ గారు కానీ, వాట్ ఎవర్ జయప్రకాష్ నారాయణ గారు, ఈవెన్ JD లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా IAS IPSలే కదా. వీళ్ళు రిజైన్ చేసి మొత్తం సమాజాన్ని మార్చేద్దామని చివరిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జనంలోకి వచ్చి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా మీరు గమనిస్తే, అసలు రాజకీయాలు రావాలంటే నువ్వు ఒక పచ్చి అబద్ధపు ఈడిట్ అయి ఉండాలి, అబద్ధాలలో నువ్వు నిష్ణాతులు అయి ఉండాలి. రాజకీయ నాయకులు అంతా అంటే అంటారా? అందరూ, ఆల్మోస్ట్ అందరూ. కానీ దీంట్లో ఈ మధ్య కాలంలో BRS వాళ్ళు చాలా బాగా, అదే కొంచెం ఎక్కువ తక్కువ కొంచెం నలుగురు మాత్రం స్పెషల్ గా వాళ్ళకి ఒక హానరీ PhD ఇవ్వాలి ఇందులో మాత్రం, టు బి ఫ్రాంక్. మిగతా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు అంటలేను. BJP కూడా ఇంకొక లెవెల్ ఆడతారు అబద్ధాలు. వాళ్ళు మొత్తాన్ని 2000 సంవత్సరాలు కూడా మార్చేస్తారు, 2000 సంవత్సరాల హిస్టరీని కూడా మార్చి అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. సో వాళ్ళు నెహ్రూని కూడా ముస్లిం అంటారు, ఇందిరాగాంధీ ముస్లిం అంటారు, ఎనీథింగ్ దే విల్ డూ. అసలు అన్టచబిలిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారంటారు, కులాలు కూడా బ్రిటిష్, అంటే అంత లెవెల్ అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. అది ఇంకో లెవెల్ అబద్ధాలు. సో ఇక మన రాష్ట్రంలో ఈ నలుగురు ఇంకో అబద్ధాలు లెవెల్. అంటే ఇలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళు నంబర్ 1. నంబర్ 2, కరప్షన్ చేసే వాళ్ళే ఇక్కడ మనగలరు. ఎందుకంటే నిలదొక్కోవాలి, ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి నీకు కదా. మన సొసైటీని యాక్చువల్గా మెచ్యూరిటీ కాలేదు ఇంకా. సో బికాస్ ఎడ్యుకేషన్ లేక. సో తరతరాలుగా పర్పస్ఫుల్గా ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదబ్బా పాలకులు అందరూ కూడా, కావాలంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు.
సో ఎందుకు పెట్టాలంటే వీడికి ఎడ్యుకేషన్ ఇస్తే ఇక మురిలాగా తయారవుతారు. ఎడ్యుకేషన్ లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, వింటారు. లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడో చైల్డ్ లేబర్ గా ఎండ్ అయిపోయి ఒక మేబీ 45-50 చచ్చిపెట్టాను పక్కా. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పావర్టీ, రైట్? సో బికాజ్ నేను చదువుకున్నా కాబట్టి, ఒక 36-37 దేశాలు తిరిగాను కాబట్టి, కొంత మనకి ఆ ఎంపవర్మెంట్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేస్తాను. నేను ఎవరైనా క్వశ్చన్ చేస్తాను, మోడీ గారిని క్వశ్చన్ చేస్తాను, కేసీఆర్ ముఖ్యమంత్రులను క్వశ్చన్ చేస్తాను కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వీళ్ళందరూ చూస్తారు కాబట్టి ఇట్లా ఉంది. సో సమాజం మెచ్యూరిటీ కాలే ఇంకా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా మీరు చాలా ఇంజనీర్ కానీ తర్వాత ఐఏఎస్ కానీ చాలా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఆ సందర్భంగా ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలా ఉంటేనే రాజకీయాలు నిలదొక్కుంటారు, అలాంటి ఎమ్మెల్యేలు మీకు ఎదురై ఉంటారు, అలాంటి మంత్రులు ఎదురై ఉంటారు చాలా సందర్భాల్లో, అలాంటి ముఖ్యమంత్రులను కూడా చూస్తుంటారు. చూసినప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే వాళ్ళతో ఎలా డీల్ చేసేవారు? అప్పటి నుంచి ముక్కుసూటే. నేను ఎంత ముక్కుసూట్ అంటే చాలా, నేను 20+ జాయిన్ అయినా గవర్నమెంట్లో. ఎంత ముక్కుసూట్ అంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్లో నేను కాంట్రాక్టర్ పిచ్చి పనులు చేస్తుంటే ఆయన అపోజ్ చేసి ఆయన ఇచ్చినటువంటి 2-వీలర్ వెనకాల ఎక్కించుకొని పోతారు కదా వాళ్ళ సూపర్వైజర్, దాన్ని రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసి పెద్ద పుల్ల మధ్యలో రోజుకు 10-20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాను నేను మహాదేవ్పూర్ టు కాళేశ్వరం. అది ఎందుకో నాకు అప్పటి నుంచి అట్లా ముక్కుసూటికి వచ్చింది, కరెక్ట్ చేయాలి అంటే. మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగా ఉంది అని ఒకటే చెప్పాడు. సో నువ్వు చేస్తున్న జాబ్లో ఎక్కడైనా చేయను జాబ్లో నీకు రిమార్క్ రావద్దు, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పాడు ఆయన. అది ఎందుకో పట్టుకునే బాగా నాకు. ఎక్కువగా ఇబ్బంది పడ్డారు ఇబ్బందులు అంత ఎక్కువ ఇబ్బందులు ఏం పడలేదు, టార్చర్ ఇలాంటి ఏమన్నా అట్లా ఏం లేదు, పెద్దగా ఎక్కడ పడలేదు. అంటే మనం నీకు చెప్పాలా, పొలిటీషియన్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా కానీ జనరల్గా నువ్వు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తే, నువ్వు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు జోలికి రారు. సో నన్ను యాక్చువల్గా నేను పనిచేసే రోజులలో నన్ను బాగా విమర్శించి నన్ను ఈసరించుకున్నటువంటి మంత్రులు కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు చాలా లైక్ చేస్తారు నన్ను. ఎవరు చూడలేదు కదా. సో ఇప్పటికి కూడా నాకు అలాంటి వాళ్ళు ఆ పాత మంత్రులు ఫోన్ చేసి అప్పుడు నాకు SMS పెట్టి నన్ను మంచిగా మాట్లాడతారు చాలా చక్కగా. రైట్ మూర్తి గారు, మీరు అంతా చేసిన తెలంగాణ క్యాడర్ దాదాపు ఏంటి, జగన్ గారు మిమ్మల్ని ప్రత్యేకించి అక్కడ ఎడ్యుకేషన్ సలహాదారుగా మిమ్మల్ని పెట్టుకుని అక్కడ ఎడ్యుకేషన్లో అక్కడ ఎలాంటి మార్పులు తేగలిగారు మీరు? అక్కడికి వెళ్ళి ఏపీకి వెళ్ళి అక్కడ నుంచి పిలుపు వచ్చింది. సో మా వై డోంట్ యు అడ్వైజ్ అని అక్కడ నాడు నేలని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశారు పెద్ద ఎత్తున. సో అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్లస్ అక్కడ ఉన్న సీఎం అధికారులు అందరూ కూడా సో ఇలాంటి ప్రోగ్రాము పలాని మురళీ గారు అయితే బాగా చేస్తారు అని సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు. చెప్తే ఆయనకి ఏం పరిచయం లేదు, అస్సలు ఎక్కడ లేదు, అసలు కలవలేదు, అసలు ఏమీ లేదు, ఏమంటే ఏం లేదు. వాళ్ళ ఫాదర్ తోని చేస్తారు కదా. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఫేవరెట్ సీఎం, చాలా ఆయనతోని బాగానే ఉండేది, సన్నిహితంగా ఉండేది, చాలా మీటింగ్లో చాలా బాగుండేది. ఐ అప్రిషియేటెడ్. నాకు ఆయన హీఈస్ అ గ్రేట్ గై, చాలా మంచి చీఫ్ మినిస్టర్, చాలా ఓపెన్ గా వస్తాడు. సో క్లియర్ మైండ్ తో వస్తాడు, ప్రజలకు ఏది మంచుకుంటే ఆ డెసిషన్ తీసుకుంటూ వెళ్తాడు. సో కరప్షన్ పార్ట్ నాకు పక్కన పెడితే జనరల్ గా మా రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి బ్రహ్మాండంగా చేసేవాడు అనమాట. అంత తప్ప నాకు జగన్మోహన్ రెడ్డితో పరిచయం లేదు అసలు. సో నేను కళ్ళు మూసుకొని ఇంకా అక్కడ ఓకే చెప్పాను నేను, అట్లా అనమాట. సో నేను చెప్పే కమెంట్లో కూడా మళ్ళీ అగైన్ స్కూళ్ళు బాగుండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నకు ఇట్లా ఉన్నది, నల్లగా ఉండేది తెల్లగా కావాలి అని ఇట్లా చెప్పాడు. మీకు అట్లా ఉండాలంటే నేను చెప్పిన ఒక 2 పాయింట్స్ మీరు నాకు ఒప్పుకోవాలని చెప్పాను. ఒకటి ఏంటంటే కాంట్రాక్టర్స్ పెట్టకూడదు. కాంట్రాక్టర్స్ పెడితే ఇట్లాగే ఉంటుంది, ఇట్లా కాదు. బికాస్ కాంట్రాక్టర్స్ తప్పు కాదు, అది డిఫరెంట్ రీజన్స్, మన సొసైటీ అట్లా ఉంది. సో అది ఒకటి చెప్పాను. రెండోది తల్లిదండ్రుల కమిటీలను ఫామ్ చేసి వాళ్ళకే ఓనర్షిప్ ఇవ్వాలి, స్కూల్ ఓనర్షిప్ ఇస్తే ఇటు పనులు చేస్తారు, అటు మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు మొత్తం కూడా స్కూల్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇవ్వాలి. ఈ 2 ఇవ్వాలంటే ఆయన 100% ఒప్పుకున్నారు. సో దాంతో ఇంకా చాలా బాగా చేశాను. 3 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఏమైందంటే 2.5 సంవత్సరాల తర్వాత దెన్ ఐ థాట్ దట్ ఇక్కడ తెలంగాణ మనం హార్ట్ అంత ఇక్కడ ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే తెలంగాణలో ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ని అందరినీ కలిసి ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని ఈ బడికి సంబంధించినటువంటి దీని మీద మనం అక్కడ తప్పుకున్నారా మీరే? లేదు, అక్కడ 5 days వీక్ కదా, అక్కడ 5 days నేను ఉండేవాడిని. సో శుక్రవారం నైట్ శనివారం పొద్దున వచ్చేసేసి శనివారం ఆదివారం ఇక్కడ నేను బడి నిద్ర చేస్తుండే. సో బళ్ళ దగ్గర వెళ్ళి బడిలోనే ప్రభుత్వ బడిలోనే అక్కడే పడుకొని రాత్రి తల్లిదండ్రులతో డిస్కస్ చేసి కొంచెం ఆ చర్చను ఏవదిద్దామనేది. సో ఆ రకంగా చేశాను. చేసిన తర్వాత 6 months తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలిపి వచ్చి, అన్న కొంచెం నాకు కష్టమవుతుంది, నువ్వు ఇక్కడ చేస్తున్నావు, మళ్ళీ అక్కడ సాటర్డే సండే అక్కడికి పోయి చేస్తున్నావు, నాకు అక్కడ సీఎం నుంచి ఫోన్లు వస్తున్నాయి, సీఎం గారి ఫోన్లు వస్తున్నాయి అన్నాడు. అన్న తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు
రిజైన్ చేద్దామని చెప్పి రిజైన్ చేశాను. అంటే మురళి గారు ఇన్ జనరల్ గా అప్పుడు మీరు కేసీఆర్ తో విభేదించారు ఒక రకంగా కొంత విభేదించాను. పక్కా. విభేదించి బయటకు వచ్చారు వాలంటరీ టైం. అప్పుడు కేసీఆర్ జగన్ కి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అనేది పెద్ద ఓపెన్ టాకే కదా. అవును. మరి జగన్ గారు ఎలా పెట్టుకున్నారు మిమ్మల్ని? అంటే కేసీఆర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పని కావాలి, అంతే, ఆ నాడు సక్సెస్ కావాలి, స్కూల్ బాగా చేస్తే ఆయనకు మంచి మార్కులు వస్తాయి, వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్. రైట్. సో మరి ఆయన కావాలి అంటే ఒక మంచి ఆఫీసర్ కావాలి. నేను ఇన్ఫాక్ట్ ఏం చేస్తుంటా, ఎందుకు ఏం చేస్తున్నావు అని అన్నాడు. అంటే కొంచెం మా తెలంగాణ కొంచెం ఘోరం అవుతుంది, అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది, ఏదో ఒకటి చేస్తామంటే ఏం చేయగలవు నువ్వు, ఏం మారుస్తావు నువ్వు అన్నాడు ఆయన జోగ్గా నవ్వుకుంటా. పాపం ఏదో ఒకటి చేస్తాం సార్ నేను పోయి అని చెప్పాను. వచ్చి ఇక్కడ నాశనం చేశాను. మళ్ళీ వచ్చాక ఇక్కడ మీ యాక్టివిటీ మీరు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ కి ఎట్లా అటాచ్ అయ్యారు మళ్ళీ? కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నాయకులకు నాట్ కాంగ్రెస్ కదా, కాలేదు, మీరు పార్టీలో చేరలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో విద్యా కమిషన్ మీకు అప్పగిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అటాచ్మెంట్ అని ఇచ్చాడు? ఇక్కడ కూడా అంతేనా? అంతే కదా మరి, కాదా? అంతే కదా మరి. అరే నాకు మీకు ఎవరు తెలియదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. యాక్చువల్ గా ఐ థింక్ ఎవరు చెప్పున్నా నేను, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు, ఆయన అడ్వైజర్ అపాయింట్ చేశాడు. ఎప్పుడు అనుకున్నారు ఇది? కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. సో రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అని అపాయింట్ చేశాడు 2011, 10 అట్లా. అప్పుడు నాకు ఇంకప్పుడే ఐఎస్ రాలేదు కూడా. ఇంకా మా గురుగారులు ఉన్నారు కదా కొంతమంది, అడిగి వెళ్ళాలా ఇట్లా ఏంటనేది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తాను, నాకు సార్ మీకు సీఎం గారు ఉన్నారు కదా, మీరు రావాలి మాకు కావాలి అని. ఆయన ఒకటే చెప్పాడు, నిన్ను యాక్సెప్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ నిన్ను అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు. ఇదే చెప్పాడు మా గురుగారు. చెప్తే అది మానేసుకున్నా. తర్వాత జయరాం రమేష్ గారు ఇక్కడికి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ అయింది. మీటింగ్ ఎందులో నేను కూడా అక్కడే ఉన్నాను. సో జయరాం రమేష్ చెప్పాడు, అరే బీహార్ సీఎం నాకు ఇట్లా చాలా పరిశాన్ చేస్తున్నాడు, ఇట్లా మురళి గారు పంపించారా అండి మీరు అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, నో వే, నేను పంపించే పరిస్థితి లేదు, పంపించాను. అసలు ఆయన నేను సీఎంఓలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ బట్ రూరల్ డెవలప్మెంట్లో బ్రహ్మాండమైన పని చేస్తుండు, అక్కడే ఉంచమని మా వాళ్ళు చెప్పారు. అందుకని అట్లా అంటే మరి నితీష్ కుమార్ నేను తెలుసా? అరే అంటే దిస్ ఇస్ ద థింగ్ అబ్బా. సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదు అంతకుముందు, ఎప్పుడు ఆయన కలవలేదు, ఎంతవరకు కలవలేదు ఎప్పుడు కూడా, ఓన్లీ అయినాకనే కలిసాను కదా. సో న్యాచురల్లీ అంటే మీరైనా ప్రవీణ్ కుమార్ గారు అయినా ఎన్నికల ముందు కొంత కేసీఆర్ వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్న వాళ్ళుగా ప్రవీణ్ కుమార్ కూడా ఈవెన్ టీజీపీఎస్సీ ఏదో పెట్టుకుంటారు కరెక్ట్ కదా. అంటే ఆ రకంగా మీరు అలా వెళ్ళడం వల్ల కనెక్ట్ అయ్యారని అట్లా కాదు. నేను చాలా మంది అట్లా అనుకుంటున్నారు కానీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెయిన్ చేసిందంతా కూడా, సో మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. కేసీఆర్ ఏం ప్రామిస్ చేశాడు, విద్యను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఏ రకమైన పనికి మాలిన కాలుష్యం ప్రాజెక్ట్ గట్ట ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, తర్వాత అట్లాగే రైతు బంధు, రైతులు కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు దారబోస్తున్నాడు, సో ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నాడు అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఆయన కూడా, మోడీ గారు కూడా 2020 కల్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అన్నాడు. మన ఊళ్ళో ఎక్కడన్నా ఒక ఇల్లు కనిపించిందా మోడీ గారు కట్టించింది అనే దాని మీద నేను చెప్పాను. అట్లాగే ఒక్క స్కూల్ అన్న ఆయన కట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, 50% పనులు నుంచి తీసుకుపోతున్నాడు కదా అని దాని మీద కూడా క్వశ్చన్ చేశాను. ఇద్దరిని క్వశ్చన్ చేశాను నేను. సో బట్ ఐ నెవర్ సెడ్ దట్ ఓట్ ఫర్ సో అండ్ సో పార్టీ, నెవర్, ఐ డిడ్ నాట్. ఎందుకంటే నాతో పాటు రకరకాల భావజాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు, మేమందరం కాన్షియస్గా వెళ్ళాం కదా. అప్పుడు అసలు విషయానికి వద్దాం మురళి గారు. మన విద్యా కమిషన్ ఇది చాలా కీలకమైన రిపోర్ట్ మీరు ఇచ్చారు, 354 పేజీల రిపోర్ట్. ఇందులో సరే మీరు 434 రికమెండేషన్స్ ఉన్నాయి, 434 రికమెండేషన్లు, 354 పేజీలు. వీళ్ళందరి సలహాలు సూచనలతోనే ఈ రిపోర్ట్ సిద్ధమైందా, లేకుంటే ఆకునూరి మురళి గారి ఐడియాలజీ మాత్రమే ఇందులో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అందులో ఒక పేజీ మీకు ఇచ్చాను. నేను అందులో మేము ఎన్ని సమావేశాలు పెట్టాము, తర్వాత ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎక్కడెక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, ఏ యూనివర్సిటీలో ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎంతమందితో మాట్లాడాము కదా, ఇచ్చాము. అది కాక ఒక 3 నేను విదేశాలు తిరిగాను, సో అక్కడ కూడా విద్యా వ్యవస్థను స్టడీ చేసి వచ్చాను. అట్లాగే ఒక 7-8 రాష్ట్రాలు తిరిగాను, సో అక్కడ విద్యా వ్యవస్థ స్టడీ చేసి వచ్చాను. సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ యూనిసెఫ్ లాంటి సంస్థలతోని అన్ని మాట్లాడిన తర్వాతనే కదా ఐఎమ్ నాట్. నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు చేశారు, కస్తూరి రంగన్ గారు ఆయన రాస్తాడా? రాయరు కదా. సో ఆయన కూడా ఇట్లాగే ఎంతమందితో ఎన్ని సమావేశాలు పెట్టుంటాడు అంటే ఇట్లా కదా. నేను ఎందుకు అడిగానంటే కొంతమంది సభ్యులు కొన్ని ప్రపోజల్స్, అన్ని కాకపోయినా కొన్నిటి మాకు అది కరెక్ట్ కాదనిపించింది అయినా పెట్టారు అని. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంశం, అది మన తర్వాత ఇంకా చాలా అంశాలు మాట్లాడేది ఉంది కానీ, అంటే మిగిలిన చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇలా. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లకు వస్తే వేతనాలు తగ్గించడానికి మురళి వాళ్ళు
తగ్గించమని చెప్పి ప్రపోజల్ అది చెప్పారు నెగిటివ్ అంశం. ఎవరికి నెగిటివ్? అది ఉపాధ్యాయులకే, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రం మొత్తానికి కాదు, రాష్ట్రానికి కాదు, ఉపాధ్యాయులకే. అయితే ఇక్కడ చారగొండ వెంకటేష్ కూడా నాతోనే లైవ్ లో ముందు ఒకసారి మాట్లాడుతూ ఇది వద్దు అన్నాను నేను కూడా, ఇది కరెక్ట్ కాదన్నా, మనకెందుకు అన్నాను. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వేతనాల గురించి మనకెందుకు, ఏమన్నా అయితే మీ పేరే చెప్తా అన్నారు అని కూడా అన్నాడు ఆయన నాతో. కరెక్ట్. ఎందుకు ఇది మురళి ఒక్కరు ఆ అంశాన్ని ఎందుకు గట్టిగా మురళి ఒక్కరి కాదు, నో నో నో, మురళి నేను ఇది పెట్టినప్పుడు సో చాలా జాగ్రత్తగా ఖాయం చేస్తాం మేము ఇదంతా కూడా. ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఎడ్యుకేషన్ బడ్జెట్. అవును, ఎడ్యుకేషన్ బడ్జెట్ లో మీకు శాలరీస్ అండ్ అదర్ దాన్ శాలరీస్ ఉంటుంది. సో సహజంగానే ఇక్కడ మనకి మోర్ దాన్ 90% ఇస్ గోయింగ్ టు శాలరీస్, లెస్ దాన్ 10% నాన్ శాలరీస్. కొంచెము మనకి వేరే దేశాలలో కంపేర్ చేసినట్టు అవసరం ఉంది. అది నంబర్ 1. అంటే యాక్చువల్గా కొన్ని చెప్పకూడని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి నిజానికి. అంటే ఇంకా కాంట్రవర్సీ అయింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్. ఇంకా అవసరం లేదు కూడా. చాలా డీటెయిల్ గానే స్టడీ చేసాం. నిజమే, చారకొండ వెంకటేష్ గారు సార్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పింది వాస్తవం, నిజమే. బట్ అంటే సీఎం గారు సీఎం గారు ఎగ్జాక్ట్లీ ఇట్లా అనలేదు. బట్ ఈ సహజంగా కూడా ఏ పొలిటీషియన్ కూడా యాక్సెప్ట్ చేయరబ్బా, కరెక్ట్. అయితే మేం పెట్టింది ఏంటంటే ఫ్యూచర్ లో ఈ బడ్జెట్ ని, వేతన బడ్జెట్ తగ్గించి సో ఈ నాన్ వేతన దానికి పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా వస్తుంది మరి అది ఎట్లా వస్తుంది అంటే ఈ పరిస్థితి చెప్పాలి కదా. అంటే ఫ్యూచర్ లో ఉన్నటువంటి శాలరీ కాంపెంట్ తగ్గించమని చెప్పాలి కదా. ఫ్యూచర్ భవిష్యత్తు ఇప్పుడు ఉన్నది మీరు ఏమనుకుంటున్నారు మురళి గారు? అంటే ఉండాల్సిన దానికంటే డబుల్ ఉందా, ట్రిబుల్ ఉందా, ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అబ్బా, ఇక్కడ డబుల్ ట్రిబుల్ అట్లా కాదు ఇష్యూ. ఇప్పుడు మీరు ఒక కంపెనీ నడుపుతారు, మీరు కంపెనీ అడిగినప్పుడు మీరు శాలరీ సర్టిఫికేట్ చేస్తారు. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ అవసరాన్ని, మనకి ఎంత అవసరం ఉంది, మన బడ్జెట్ ఎంత, ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి ఉంది, ఇంకో పెద్ద అంశం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మిగతా వాళ్ళు ఏమి ఇస్తున్నారు? అవును, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుంది. సో అది నువ్వు దానికంటే తక్కువ ఎవరు రాని దగ్గరికి. సో దానికంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వరు కూడా. దట్స్ ఇట్. సో అట్లా ఉంటాయి కొన్ని డెఫినెట్ గా. అంటే వేరే వాళ్ళంటే మీరు కంపేర్ చేసింది వాళ్ళతో, ప్రైవేట్ వాళ్ళతోనా లేదంటే వేరే ప్రైవేట్ విద్యా సంస్థలు? మెయిన్ గా అంటే విద్యా సంస్థలతో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కాదు అంతే కదా మరి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ మీ వెర్షన్ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. బట్ ఎట్ ఎనీ కాస్ట్ నేను ఎక్కడ కూడా ఇప్పుడున్న మన ఉపాధ్యాయుల శాలరీ తగ్గించాలని ఎక్కడ చెప్పాను లేదు, ఎక్కువ ఉన్నాయి అన్నారు అంతే. ఎక్కువ ఉన్నాయి ఏ కాంటెక్స్ట్ లో చెప్పాము, ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని చెప్పాము అంతే. సో ఉన్న వేతనం తగ్గించే అవకాశం కూడా ఉండదు. ధైర్యం అనేది కరెక్ట్ కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే రిక్రూట్మెంట్ అయినప్పుడు నువ్వేం ప్రామిస్ చేసావో అదే ఉండాలి కదా. ఎందుకంటే లేకపోతే ఇంకొక వేరే దానికి పోయేవాడేమో. సో ఇది ఈ శాలరీ ఆఫర్ చేస్తున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఈ పాలసీలో మొత్తం దాదాపు 50,000 కోట్లు ఏదో ఇక్కడ ఒక దగ్గర నేను చూసినట్టు అనిపించింది, ఖర్చు అవుతుంది మొత్తం బడ్జెట్ కేటాయింపులు అని. అవుతాయి 50,000 కోట్లతో అవుద్దా, ఇది ఇంకా ఎక్కువ అవుద్దా? 36,000 కోట్లు 50,000 కోట్లు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ప్రాజెక్ట్ లా తీసుకుంటే ఒక 5 సంవత్సరాల ప్రాజెక్ట్ తీసుకుంటే సో దానికి కావాల్సినటువంటి మేము 36,000 కోట్లు అని ఒకటి దగ్గర పెట్టాం తెలంగాణ పబ్లిక్ స్కూల్లో. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మనకి మాత్రమే పెట్టాము. సో అంతే యూనివర్సిటీకి ఎంత అవుతాయి అంత పెట్టలేదు. ఎంత 18% పెట్టినట్లయితే అన్ని సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి యాక్చువల్ గా. సో ఆ కాంటెక్స్ట్ లో మనము అట్లా చూడాలి దాన్ని. సో అంతేగాని ఇప్పుడు 56,000 కోట్లు అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడ ఉంది అంటారు. సో కానీ మీకు ఉదాహరణకి 1% బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 3,01,000 అంటే 3,000 కోట్లు. 3% ఎక్కువ పెట్టినా అనుకోండి 9,000 కోట్లు. 9,000 కోట్లు కానీ వచ్చి ఉంటే నీకు చాలా అభివృద్ధి అయిపోద్ది. ఎస్పెషల్లీ మనకు ఒక డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది పిల్లలకి. సో ఆ కాంటెక్స్ట్ లో మేము అలాంటి ఇప్పుడు జరిగిందంట. మెయిన్ గా మా రికమెండేషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ వారికి. ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే బుల్లిబుల్లి స్కూల్ ఉన్నాయి అబ్బా. సో 10 మందికి ఒక స్కూల్ ఉంది, 5 మందికి ఒక స్కూల్ ఉంది. మీరు పేపర్ చూస్తారు అప్పుడు ఒక పిల్లగానికి స్కూల్ ఉంటుంది. సో అట్లా అది కరెక్ట్ కాదు. అది దట్ ఈస్ నాట్ ఏ స్కూల్ ఎట్ ఆల్. 1902 స్కూల్ 0 స్టూడెంట్ ఏదో ఇచ్చినట్టు 1920 స్కూల్ మూతపడ్డాయి బికాస్ పిల్లల తల్లిదండ్రులంతా కూడా వెళ్ళిపోతున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇదే రకంగా మనం ఇలాంటి ఒక పిచ్చి స్కూల్తో మనం నడిపిస్తే మన గవర్నమెంట్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఇప్పుడు 26% ఉంది ఫస్ట్ క్లాస్ లో, అది ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్లకు ఒక స్కూల్ ఉండాలి అనేది ఒక ప్రపోజల్. అయితే అది విద్యా హక్కు చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో దానికే విరుద్ధంగా ఉంది. 3 కిలోమీటర్లకు ఒక స్కూల్ ఉండాలి. ఏం చేస్తాం దాంతో పాటుగా బస్సులు పెట్టమన్నాం. అవును, 3 కిలోమీటర్లకు ఒక బస్సులు పెడితే ఏమైతుంది, 0 డిస్టెన్స్ అయింది
కదా, అవును అంతే కదా, నడుస్తారా తీసుకొచ్చి పిల్లలు? దింపాలి కాబట్టి జీరో డిస్టెన్స్ అయిపోద్ది. నువ్వు ఉమ్. నువ్వు ఎక్కడి నుంచైనా పెట్టచ్చు. ఉమ్. సో 10 కిలోమీటర్ జీరో డిస్టెన్స్ అయిపోద్ది. ఇంకోటి మురళి గారు, మీరు భూపాలపల్లిలో ఏదైతే కలెక్టర్ గా ఉన్నప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టుకోమని ఒక ప్రయోగం చేస్తే కేసీఆర్ గారు ఎట్లయితే వెనక్కి పిలిచారో, పిల్లలకు మాతృభాషలో చదువుకుంటేనే కొంత నాలెడ్జ్ వస్తుంది, పెరుగుతుంది అనే దాన్ని ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కూడా ఇంగ్లీష్ అనేది జస్ట్ అది ఒక కమ్యూనికేషన్ వాడుకోవాలి, అది పెద్ద విషయం కాదు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు మీరు మాతృభాషను పక్కన పెట్టేలా ప్రపోజల్ ఉంది అనేది. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మనకి ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఇండియాలో పిల్లలు అనుకునే ఒక పెద్ద జాబ్ ఏది? ఇప్పటికదా ఐఏఎస్ కదా? అవే కదా, ఐఏఎస్ ఐపీఎస్ కదా. అంతే కదా. 90% ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీ నుంచి చదివస్తున్నారా, మాతృభాష నుంచి చదివస్తున్నారా? గతంలో కంపేర్ చేస్తే మీలాంటి వాళ్ళు కూడా తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. కరెక్ట్. ఇప్పుడు పెరిగిందిలేండి ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అయింది. అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ చదివిన వాళ్ళే కదా. అవును. మరి వాళ్ళు బాగా ఫేస్ చేస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, బ్రహ్మాండంగా రాశారు. అందుకనే కదా హైయెస్ట్ ఐఏఎస్లో ఎంపిక అవుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు మీడియం చదివిన, ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన తెలుగు ఎక్కడికి పోదబ్బా. తెలుగు లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది, లాగా ఉంటుంది. అంటే అనేది ప్రైమరీలో కొంచెం తెలుగు మీడియం ఉంచి అదే. తర్వాత ఇంగ్లీష్ అదే మీడియం అంటున్నాను. బెటర్ కదా అనేది తప్పది. అది ఎందుకు తప్పంటే నీకు ఇప్పుడు 8 సంవత్సరాల లోపల నీ మైండ్ కరెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి build అవుద్ది. 8 సంవత్సరాల వరకు నీకు ఈ లాంగ్వేజ్ అబ్జర్ప్షన్ కానీ, ఈజీ సో లేకపోతే ఎనీ లెర్నింగ్ అబ్జర్ప్షన్ కానీ హైయెస్ట్ ఉండేది 8 సంవత్సరాల లోపు. అవును. అప్పుడు నువ్వు అందుకనే మేము పెట్టింది ఏంటంటే భాషా విధానంలో 3 భాషలు పెట్టమంటారు. భాష పెట్టారు. 3 భాషలు పెట్టాం, ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 పెడతాం. మీడియం అందులో మీడియం ఇంగ్లీష్ ఉండాలి. మీడియం ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది కూడా ఏం చెప్పామంటారు రాసిందా క్లియర్గా మేము, ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రం ఇంగ్లీష్లోనే చెప్పాలని లేదు. లేదు. సో మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో కూడా కాన్సెప్ట్ చెప్పండి, అప్పుడు మీకు పదాలన్నీ కూడా వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే తెలుగు పదాలు నేర్చుకుంటాము, ఇంటర్మీడియట్ తర్వాత వాడికి సినిమా ఉంటుంది అప్పుడు. సో చచ్చిపోతాడు వాడు. కొన్ని వేల పదాలని వాడు అక్కడ మెడిసిన్ పోయినా, ఇంజనీరింగ్ పోయినా, లా పోయినా అర్థమై సావు. దానివల్ల మన సెట్ బ్యాక్ అవుతుంది. అవును. అసలు నాకు నా ఎక్స్పీరియన్స్ తోని, నా రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ తోని నేను ఎక్కడో వరల్డ్ బ్యాంకులో రూరల్ డెవలప్మెంట్ హెడ్ చేయాలి నిజానికి. వై ఐ డిడ్ నాట్ గో, జస్ట్ బికాస్ ఆఫ్ మై పూర్ ఇంగ్లీష్. అంతే బరాబర్. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కి రాని వాళ్ళకి తేడా ఉంటది. వాడు పోయి ఉద్యోగం చేస్తాడు, వీడు చేస్తాడు, అది వేరు. ఇది చాలా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన ఇండియాలో గమ్మత్తుగా ఇలాంటి వాదన గమ్మత్తుగా ఉంటుంది అనమాట. చాలా గమ్మత్, నాకు చాలా అనిపిస్తుంది. అంటే మాతృభాషకు వెళ్ళేదో విఘాతకులు అనే రకంగా మీ మీద చేస్తారు, అది కూడా చేస్తారు. అలా అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మాత్రం మన తెలుగు మీడియం చదివించారు, ఇంగ్లీష్ మీడియం. వాళ్ళ వాళ్ళని తెలుగు మీడియం చదివించారు. ఇంకా ఎక్కువ తక్కువ అంటే సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్, థర్డ్ లాంగ్వేజ్ జర్మన్ తీస్తారు, కానీ కనీసం సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు తీసుకోరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మాత్రం మాతృభాష గురించి మాట్లాడతారు. ఎంత దీన్ని ఏమంటే తెలుగులో ద్విముఖ ఫేసెస్ అనమాట, డ్యూయల్ మైండ్ మెంటాలిటీ. జస్ట్ ఇంకొక ప్రపోజల్ ఫీజు రియంబర్స్మెంట్, అది కూడా కొంతమందికి ఇవ్వాలి, బీపీఎల్ వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి ప్రపోజల్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్ది అని ఒక చర్చ. ఇప్పుడు బీపీఎల్కే ఇస్తారు, బీపీఎల్కే ఉంది ఇప్పుడు కూడా. కొన్ని దొంగ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, దొంగ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మేము ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాం, బీఈడి కాలేజ్కి, మేమందరం కమిషన్ అందరం కలిపి ఒక 6 months బ్యాక్. బాగానే ఉంది బిల్డింగ్, కానీ ఆ రోజు పోయినప్పుడు వర్కింగ్ అవర్స్లో పోయాము. ఇప్పుడు 11:30, 12:30, 1:30 అప్పుడు వెళ్ళాము. ఒక్క స్టూడెంట్ లేడు, ఒక్క టీచర్ లేరు, ఒక్క క్లర్క్ లేరు, ప్రిన్సిపల్ లేడు, ఒక వాచ్మెన్ ఉన్నారు అంతే. సో అలాంటి స్కూల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్లో. ఒక టెస్ట్ పెట్టమన్నాం మేము, తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పెట్టి. సో గవర్నమెంట్ అన్ని కూడా ప్రజలకు చెప్పాలి, ఇది ఏ ర్యాంక్ లో ఉంది, ఇది ఏ ర్యాంక్ లో ఉంది, ఇది ఏ గ్రేడ్ లో ఉంది, బి గ్రేడ్ లో ఉంది. అంటే మురళి గారు మీరు చెప్పింది ఇలాంటివి మీరు కొత్త వ్యవస్థ పెట్టి దాన్ని ఏదో అబ్జర్వేషన్ పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నీ విఫలమైనట్టేనా? విఫలమైనవి, అసలు లేవు. విఫలమైందంటే ఎవరు విఫలమైనట్టు? ఇప్పుడు ప్రభుత్వమా, వ్యవస్థ, ఎవరు? గవర్నెన్స్ ప్రభుత్వమే. ప్రభుత్వాలు అన్ని విఫలమైనట్టే. అన్ని కాదబ్బా. ఇప్పుడు మనం అనుకునేది ఉస్మానియా యూనివర్సిటీ కింద 800 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, రైట్? 800 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి, నడవలేదని చూడడానికి ఎంతమంది అవసరం ఉండొచ్చు చాలా కదా. ఈ రోజు ఒక పార్ట్ టైం ప్రొఫెసర్, ఒక 2-3 పార్ట్ టైం లెక్చరర్స్ అప్పుడప్పుడు ర్యాండమ్ గా అట్లా వెళ్ళి చూసేస్తారు, కాగితాలు వస్తాయి, సంతకాలు పెడతారు అంతే. అట్లా జరుగుతుంది ప్రస్తుతానికి. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఈవెన్ విద్యార్థులు కూడా సర్టిఫికేట్ కొనుక్కోవడానికి అది యూజ్ అవుతుంది. దట్స్ వాట్ ఐ రికమెండేషన్ ఈజ్. ఎవరు కరెక్ట్ అంటారు అలాంటి వాటి ఫీజు రికమెండేషన్? తప్పు కదా. అలాంటి ఎత్తేస్తే చాలా మందికి విద్య దూరం అవుతుందనే ఒక చర్చ జరుగుతుంది కదా. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి, బీపీఎల్కే ఇప్పుడు ఎప్పుడు కూడా బీపీఎల్కే ఇస్తున్నారు, బీపీఎల్కే ఇవ్వండి. కానీ
ఆ కాలేజీలో మంచిగా ఉంటేనే ఇవ్వండి అంటున్నాము. మీరు ఇచ్చిన రిపోర్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరు వినే ఉంటారు, ఆయన రియాక్ట్ అయ్యారు, హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. సరే వాళ్ళు అపోజిషన్ లీడర్స్ అనుకుందాం, ఇంక్లూడింగ్ మీరు రిపోర్ట్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారో కేశవరావు గారు కూడా ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయని తప్పు పట్టారు. ఏం పట్ల ఆయన తప్పు? అన్నారు ఆయన జీతాలకు ఏమన్నాడంటే సంబంధించింది. అదే జీతాలు ఉండాలి అన్నాడు, అంతే. తప్పు పట్ల ఆయన అది మురళి గారి అదే జీతాలు ఉండాలి, ఇంప్లిమెంట్ తక్కువ కాదని అభిప్రాయం ఆయన పెట్టిండు, కరెక్ట్, నో ప్రాబ్లం. అదొకటే చెప్పిండు ఆయన, అన్నారు, అదొకటే అన్నాడు ఆయన, అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన ఈవెన్ మా చార్కొండ వెంకటేశ్వర అన్నారు 45% కి మీరు ఏదో పాస్ మార్కులు పెంచాలనే దాన్ని కూడా బండి సంజయ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఇంతవరకు దాని డిస్కస్ కూడా చేయలేదు. అర్బన్ నక్సలైట్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా నేరుగా ఆయన కామెంట్ చేశారు. మీరు కూడా గట్టిగానే రియాక్ట్ అయినట్టున్నారు, ఇది ఒక పేజ్ అన్న ఆయనకు చదవచ్చా అనేది అన్నారు మీరు కూడా. అవును, కరెక్ట్ కదా, మరి మనకు తెలుసు కదా బండి సంజయ్ గురించి ఏంటనేది. బీఈడి డిఎస్సి లో కూడా 35 మార్కులతో కూడా ఉద్యోగాల్లోకి వస్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు మీరు? తప్పు కదా అంటున్నా, మరి దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అసలు డిఈడి క్యాన్సిల్ చేయమన్నాం. డిఈడి క్యాన్సిల్ చేయడం కూడా అది వివాదాస్పదంగా మారింది. ఆ ఉద్యోగులంతా ఏం కావాలి, చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? అరే అవును అబ్బా, ఉద్యోగులకి ఇంకేదో పెట్టండి మీరు. నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్ అబ్బా. సో ఇప్పటికి చేయమంటున్నాం అయింది. సో ఆ పిల్లల్ని ఏదో ఒకటి చేయాలన్నమాట డెఫినెట్గా, బట్ ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం. సో వీళ్ళు కొన్ని ఇవ్వండి. మీకు విషయం చెప్పనా, మన టీచర్ ఎస్డి టీచర్ ఉంది, ఎస్డి టీచర్ బీఈడి వాళ్ళు బీఈడి ఎక్కువ డిఈడి ఎక్కువనా? బీఈడి ఎక్కువ కదా, బీఈడి ఎక్కువ కదా, ఇది డిగ్రీ డిప్లొమా. అవును, కానీ మన టీచర్కి కావాలి అంటే బీఈడి ఇస్ నాట్ ఎలిజిబుల్, బీఈడి నాట్ ఎలిజిబుల్, అవును, డిఈడి ఓన్లీ ఎలిజిబుల్. అందుకని బీఈడి చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ డిఈడి చేస్తున్నారు. ఇట్లా ఎట్లా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ రిజెక్ట్ చేస్తావా? సో ఇట్లాంటి కొన్ని ఉన్నవి ఆప్షన్స్ ఉన్నవి. అంటే దానిలో కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళు చిన్నపిల్లలకు వచ్చి పాఠాలు చెప్పలేరు, వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళకి సెట్ కాదు, బీఈడి చెప్తాం కదా. కాబట్టి డిఈడి వాళ్ళు ఈ చిన్న టీటీసీ చేసిన వాళ్ళు గతంలో టీటీసీ వాళ్ళే కరెక్ట్ అనేది కొంతమంది. బీఈడి అనే దాన్ని మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే 2 రకాలు ప్రపోజ్ చేసాం. బీఈడి ఫర్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక బీఈడి ఉండాలి పెట్టారు, హై స్కూల్ కి ఒక బీఈడి పెట్టారు, రెండు పెట్టాము. ఇప్పుడు మనకి శాలరీ ఏమో ఎక్కువ ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకుంటున్నారు, శాలరీ ఏమో శాలరీ తక్కువ శాలరీ వాళ్ళకి, ఎక్కువ ఎడ్యుకేషన్ మనకేమో రివర్స్ ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా ఇది. సో మన కుప్పలు బీడీలు ఉన్నారు, కుప్పలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మన దగ్గర. ప్రమోషన్లు వాళ్ళ పనితీరు ఆధారంగా ఇవ్వాలని టీచర్లకి ఎందుకు, మిగిలిన ఉద్యోగులకు ఎందుకు ఉండదు? గ్రూప్ 1 నుంచి ఐఏఎస్, గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 ఇట్లా మారుతారు కదా, అక్కడ వాళ్ళకి పనితీరు ఏమి ఉండదు, మాకే ఎందుకు పనితీరు అనే ఒక విమర్శ వస్తుంది. ఈవెన్ నువ్వు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతాం కదా. సో ఫ్రెష్ గా నువ్వు బీఈడి చేసిన హెడ్ మాస్టర్ చేస్తావా ఏంటి? సో పెట్టుకుంటారు అప్పుడు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పెట్టుకుంటారు. బట్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా 10 ఎస్సీ పోస్ట్ ఉంటే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా 100 మంది ఎస్సీ టీచర్లను కన్సల్ట్ చేస్తారు అప్లై చేస్తే. సో అందులో బెస్ట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీరు పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులకే పరీక్షలు పెడుతున్నారు మీరు, ఇష్యూ అది కాదు, జాబ్ కి అదే అసైన్మెంట్ కి. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ కి కొన్ని అర్హతలు ఉండాలి, హై స్కూల్ కి కొన్ని అర్హతలు ఉండాలి, హెడ్ మాస్టర్ కి ఇంకొన్ని అర్హతలు ఉండాలి, అక్కడ మేనేజ్మెంట్ కూడా ఉండాలి, స్కిల్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అది గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, మన గవర్నమెంట్ లో ఏమవుతుందంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ రాగానే లెర్నింగ్ ఆగిపోతుంది అబ్బా, ఇక నేర్చుకోవడంలే, అంతే మొత్తం రిటైర్మెంట్ హక్కులాగా అయిపోయింది, కంఫర్ట్ జోన్ కదా. సో అది అట్లా కాకుండా మనము కొంచెం ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి కదా, మన ట్రైనింగ్స్ జోక్ అబ్బా, ఫ్రాంక్ విత్ ఫ్రాంక్ అది ఏ ట్రైనింగ్ అయినా కావచ్చు. మేము ట్రైనింగ్లు ఇచ్చి చలిసిపోయినాం లైఫ్ లో. సో ఒకసారి ఒక ఎన్జిఓని డిపార్ట్మెంటల్ టెస్ట్లు కూడా అలానే ఉన్నాయి, అదొక జోక్, అది కూడా ఫ్రాంక్ జోక్ అది. నేను ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఇంకెవరిని ప్లేస్ చేయాలబ్బా. సో కనీసం మనం ఫ్రీగా మాట్లాడితే అందరికి తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు ఏ ట్రైనింగ్ ఇస్తే నేను ఈ విద్య మీద కొంచెం ఇంత పట్టుగా నేను ఎందుకున్నాను, నాకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నాను కదా. పిల్లలకి చెప్పాలనే జీల్ ఉంటే నాకు ఇంటర్నెట్ అంతా ఉంది, అవునా? ఇప్పుడు నేను ఫారెన్ లో యూరోప్ లో టీచర్స్ చూసాను, ఎంత కమిటెడ్ గా ఉంటారంటే వాళ్ళు, ఎంత లాస్ట్ బెంచ్ లో ఉన్న పిల్లలకి అర్థం కాకపోతే ఆ పిల్లలకి ఎట్లా అర్థం కావాలని దాన్ని రీసెర్చ్ చేసుకుంటారు. అంటే ఆ రకమైనట్టుగా ఉండాలి, కానీ మన కల్చర్ లో అట్లా లేదు. అందుకనే మనం కొంచెం ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మురళి గారు అంటే విద్యా వ్యవస్థలో పూర్తిగా సంస్కరణలు చేశాను, మురళి గారు మారాలనే ప్రయత్నం నాకైతే ఇందులో కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీచర్ అపాయింట్మెంట్ ఎక్కడైతే అక్కడే ఉండాలి, 15 కిలోమీటర్ రేడియస్లోనే మహా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా ఖచ్చితంగా గతంలో మనం చూసాం.
ఎక్కడ ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగి అక్కడే ఉండాలి, నివాసం ఏర్పరచుకోవాలి, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివియాలి. ఇలాంటి ప్రపోజల్స్ చాలా మంది తెచ్చారు, ఫెయిల్ అయ్యారు. కరెక్ట్. మీది కూడా అలాంటి ప్రపోజలే నాకు ఒకటి కనిపించింది. ఒక ప్రైవేట్ టీచర్ కరీంనగర్లో ఉన్నారు. సో కరీంనగర్ టౌన్లో ఇప్పుడు ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆ టీచర్లని కరీంనగర్ స్కూల్కి మాత్రమే రిక్రూట్ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 4-5 జిల్లాలకు సంబంధించి రిక్రూట్ చేస్తారా? పక్క జిల్లా సిరిసిల్ల, పక్క జిల్లా అక్కడ జైత్యాల, వరకే, ఆ స్కూల్ ఆ స్కూల్ ఆ వరకే క్యాంపస్ కదా? వరకే అది కూడా కదా. కరెక్ట్. ఇప్పుడు అది నాకు అది అడ్వాంటేజ్ కనపడింది బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు అండి నాకు చాలా మంది హెడ్ మాస్టర్లు వచ్చారు, భద్రాచలం నుంచి ఆశీర్వాద్ గారు ప్రమోషన్ మీద. ఇప్పుడు ఆయన యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి ఎట్లుంటది? ట్రావెలింగ్ కి, దానికి దీనికి అసలు ఇప్పటికి కూడా అంటే నాకు చెప్పాలని తెలిసి కూడా ambition మురళి గారు చేయాలని ఉంటుందా? హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు, టీచర్లు ఉద్యోగులు ఉన్నారు, ఉన్నారు, ఉద్యోగులు టీచర్లు కూడా ఉన్నారు. మొన్న ఆరుట్లలో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్లను తీసుకున్నాం. మ్మ్. అక్కడ తల్లిదండ్రుల కమిటీ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను, మన ఎలిజిబిలిటీ పెట్టాము. అక్కడ ఆ లోకల్ గా ఉన్న టీచర్లు మాత్రమే నాకు దగ్గర 38 మంది ఇంగ్లీష్ మీడియం డిగ్రీ వరకు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలు దొరికారు ఒక గ్రామంలో, ఆరుట్ల గ్రామంలో. ఉంటారు. అందులో నుంచి బెస్ట్ వాళ్ళని తీసుకున్నారు హ్యాపీగా. ఆ బెస్ట్ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా వాళ్ళకి ఇంకేమీ ట్రాన్స్ఫర్ గిన్స్ ఉండాల్సిన అవసరం లేదు అవును కదా. అవును. అదే రకంగా కూడా ప్రైమరీ స్కూల్కి కూడా అదే మండలం ఒక జోన్ పెట్టి ఆ మండలమే అనుకుంటే మీకు దొరుకుతారు కదండి. దొరుకుతారు. ఇప్పుడు 70s దొరకలేదు, 80s దొరకలేదు, 90s దొరకలేదు, ఇప్పుడు దొరుకుతారు. దొరుకుతారు మొత్తం కూడా. మరి దానికి ఎందుకు ఇంత కథ? దొరుకుతారు. ట్రాన్స్ఫర్ లేనిది ఉద్యోగంలోకి తీసుకునే ముందే ఆ రూల్స్ వాళ్ళకి చెప్పి తీసుకోవాలి. అయిపోతుంది, అంతే. Better. That's it. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు అంతే, రారు. very Correct. simple. అందులో తప్పేం లేదు. తప్పేలేదు. ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ లో ఇది సెమీ రెసిడెన్షియల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, తర్వాత మొత్తం అంతా ఒక దగ్గర ఉంటవి, చక్కగా గేమ్స్, స్పోర్ట్స్, ఎగ్జామ్ అన్ని ఉంటాయి. దీని యొక్క కాస్ట్ ని మేము చూసుకుంటే మేము అన్ని ఉంటవి, ప్లస్ టీచర్స్ ఉంటారు, మళ్ళీ మల్టీగ్రేడ్ టీచింగ్ ఉండదు, అన్ని ఉంటాయి. ఎంత పెట్టిన తర్వాత కూడా దీని కాస్ట్ ఇప్పుడు పెడుతున్న కాస్ట్ లో సగం. ఈ రోజు మనం ₹1,00,000 కంటే ఎక్కువ ఒక్కొక్క స్టూడెంట్ మీద ప్రయాణం ఖర్చు పెడుతున్నాం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ పెడితే మీరు లెక్కలు వేసాం మేము చాలా జాగ్రత్తగా, ₹48,000 వచ్చింది అంతే పర్ స్టూడెంట్. అంటే ఇటు తగ్గిపోతుంది, క్వాలిటీ పెరుగుతుంది, బస్సులు ఉంటవి. సచ్ ఏ వండర్ఫుల్ థింగ్, ఇది ఉండాలి అంతే. అంటే మురళి గారు, మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెట్టే కాన్సెప్ట్. కరెక్ట్. ఇటు బయట చూస్తే గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బాలికల గురుకులాలు, బాలరాయి, ఇట్లా రకరకాలుగా రెసిడెన్షియల్ సిస్టమ్ ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. మన దగ్గర 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. అవును, తప్పది. రకరకాల పేర్లు, మైనార్టీ, తప్పు, అదే ఇది తప్పు, కరెక్ట్ కాదు. కస్తూరిబా గురుకులాలు అని మీరు రకరకాల- బయట ఆ, ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, 12th వరకు అంతే. ఇంతే ఉంటాయి ఎక్కడైనా కానీ. ఉమ్, సో ఇవి ఇట్లా పెట్టుకుంటే కూడా బాగుంటది, బట్ ఇట్లా పెట్టుకున్నంత కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుదని నేను అటు ఒకటే స్కూల్ రికమెండ్ చేశాను యాక్చువల్గా. దానికి అందుకని మేము అన్ని మార్చే కూడా ఒకటే అవకాశం అంబ్రెల్లా కింద తీసాం. మనం వస్తుందా సాధ్యమేనా? పాలసీ సీఎం అనుకుంటే అయిపోద్ది. మీరు సీఎం గారే కాదు, అయిపోద్ది. మీరు ఇచ్చిన పాలసీ సీఎం గారికి కాదు ఇచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే, ఫైనల్ డెసిషన్ ఆయనదే. ఇక సమాజానికి కూడా ఇచ్చాం, అంతే. సమాజానికి కూడా ఇచ్చాం, సమాజానికి కూడా ఇచ్చారు, ఓపెన్ గా పెట్టారు డాక్యుమెంట్ ఇది. అంటే మీరు ఓపెన్ గా డాక్యుమెంట్ పెట్టడం పై కూడా ఒక చర్చ జరుగుతుంది. పెట్టకపోతే కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 ఇది గవర్నమెంట్ అప్రూవల్ చేయలేదు, ఇంకా దీన్ని ఒప్పుకోలేదు, ఏం లేదు, ఓపెన్ డాక్యుమెంట్ పెట్టేశారు మురళి గారు అనే ఒక విమర్శ కూడా ఇప్పుడు వస్తుంది. ఎన్ఈపీ ఉంది, ఎన్ఈపీ ఉంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. అవును, సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సర్క్యులేట్ అయింది, ఒక క్యాబినెట్ అప్రూవ్ అయిందా? ఆ సర్క్యులేట్ అవడం వేరు, మీ వెబ్సైట్ లో పెట్టేశారు ఇది ఆల్రెడీ. అది వాళ్ళు కూడా పెట్టారు ఎన్ఈపీ. పెట్టారు. మరి మీరు కొట్టారి కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టారు, వెబ్సైట్ లో పెట్టారు, అప్పుడు ఓపెన్ గా పెట్టారు అందరికి. అసలు కమిషన్ రిపోర్ట్ ఎవరు అడిగారని ఒక చర్చ కూడా వస్తుంది. మిమ్మల్ని అడిగారు రిపోర్ట్ ఇమ్మని. అంటే వాళ్ళందరూ మరి జీవో చూసుకోవాలి అది. సో కమిషన్ ఎట్లా ఫామ్ అయింది, కమిషన్ సబ్జెక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టారు, సో అంత క్లియర్ గా ఉంది కదా. మేము ఒకవేళ మేము వాళ్ళు అడగలేదు అనుకోండి, సీఎం గారు ఏం చేసుకుంటారు? సీఎం గారు అడగకపోయినా మీరు ఇవ్వచ్చు అనుకోండి, అది వేరే విషయం. మీ డ్యూటీ అది కదా. మా యొక్క duty పర్పస్ అది. హోల్ మెయిన్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు అంతా కూడా కలిపి కాంప్రిహెన్సివ్ పాలసీ అని జియో ఇచ్చారు గవర్నమెంట్. ఓకే, మంచి పాలసీ. చాలా అంశాలు కొన్ని వివాదాస్పదం మారినా చాలా మంచి పాలసీని మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అంటే మీకేమనిపిస్తుంది మురళి గారు, ఈ పాలసీ నిజంగా ఇంప్లిమెంట్ ఈ ప్రభుత్వం చేస్తుందని అనిపిస్తుందా? చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా మంది కొన్ని ఏవైతే ఉద్యోగాల జీతాలు వైవో అలాంటి కొన్ని ఇష్యూస్ని పక్కన పెట్టినా మిగిలినది యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే అవకాశం ఉందా? ఒకవేళ చెయ్యాలని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది మొత్తం మీరు ఇచ్చిన పాలసీ మొత్తం అమలు అవ్వాలంటే. ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అదే క్షణంలో ముఖ్యమంత్రి గారు 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్లై చేశాడు. అసలు 200. దేశం మొత్తంలో ఆ క్షణంలో డిసిషన్ తీసుకున్నది ఇంతవరకు ఏ కమిషన్ జరగలేదు. ఎస్ ఆర్ నో? ప్రపోజల్ బేస్డ్ గా. ఎస్ ఆర్ నో? అవును. అంటే మేము అట్లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చాము, అట్లా ప్రజెంటేషన్ అయింది, ఆ క్షణంలోనే సీఎం గారు ఈ 200 స్కూల్స్ మనం చేద్దాం ఈసారి 100 కాన్స్టిట్యున్సీలో ప్రతి
ఒక్కొక్క మండలం తీసుకొని ఒక్కొక్క మండలం 2 స్కూల్ చేద్దాం అనే డెసిషన్ సరా మోడల్ స్కూల్ దట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ కదా, గుడ్ థింగ్ కదా. ఇంతవరకు ఏ కమిషన్ లో కూడా జరిగి ఉండదు ఇట్లా. నిర్ణయం తీసుకోవడం అనేది ఆన్ రికార్డో ఓరల్ గానో పేపర్ మీద ఉండడం వేరు, ఫిజికల్ గా ఇంప్లిమెంట్ అవ్వడం వేరు. అవి కట్టి అందులో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి అవి నడిచినప్పుడు మీ డెసిషన్ అమల్లోకి వచ్చినట్టు. అంటే ఫస్ట్ థింగ్ నిర్ణయం తీసుకోవడం కూడా డెసిషనే. నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు 100 పక్కకు పోతుంటాయి. మీరు ఐఏఎస్ అధికారిగా అది మీకు నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో పెడితే తెలిసిపోద్ది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. మంచిదే, నిర్ణయం తీసుకోవడం గ్రేట్, నేను కాదనట్లేదు, కానీ బడ్జెట్ లో పెట్టమని చెప్పి సీఎం గారు చెప్పారు. నేను ఇమ్మీడియట్ ప్రపోజల్ పంపించేసాను గవర్నమెంట్ కి. సో నా ప్రపోజల్ పెట్టేసాను, ఎంత కావాలి ఎట్లా కావాలి అంత మొత్తం డీటెయిల్స్ పంపించేసాను, అయిపోయింది అది. సో అంటే అది ఒక ఫస్ట్ విజయం. సో సెకండ్ విజయం ఏంటంటే ఇవన్నీ అయితాయా కాలేదంటే, సో ఇది నేను చెప్పిన 434 రికమెండేషన్స్ ని ఓవర్ నైట్ చేయలేము. సో దిస్ కెన్ బి డన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మేబీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. రైట్. ప్రభుత్వ విద్యా సంస్థలు బాగు చేయడం వరకు ఓకే, ఇలా కొంచెం 2-3 ప్రైవేట్ ని ఇబ్బంది పెట్టేలా కూడా కొన్ని ఉన్నాయని ఒక చర్చ. అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని, లేకపోతే ప్రైవేట్ స్కూళ్లపై కొంత యజమాయిషి ఉండాలనే రకంగా కూడా కొన్ని ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి. అవును, అది కూడా ఖచ్చితంగా అవసరం అంటారా? మీరు అబ్జర్వ్ చాలా అవసరం. అబ్బారే పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు, ఎవరు బాధ్యులు దీనికి? నేను మొన్న ఈ మధ్యన చూశాను, చూస్తే ఒక్కని పేరే మూడు దాంట్లో వస్తున్నాయి. చైతన్యలో అదే పేరు వస్తుంది, నారాయణలో అదే పేరు వస్తుంది, ఇంకో ఒకటే పేరు. డీజీపీకి లెటర్ కూడా రాసింది, ఏం చూడండి బాబా అని, దిస్ కమ్స్ అండర్ చీటింగ్ కదా అని. సో ఇట్లా చాలా తప్పులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మేమేం చేస్తామంటే వాళ్ళు జూనియర్ కాలేజ్ అని పర్మిషన్ తీసుకొని జూనియర్ కాలేజ్ ఏమో 3 నెలలు అవగొట్టేస్తున్నారు మొత్తం కూడా. దాని తర్వాత మొత్తం ఇవన్నీ పెట్టుకున్నారు, బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ మధ్య కొన్ని హాస్టల్స్ లో ఫుడ్ పొల్యూట్ అయ్యి, గవర్నమెంట్ హాస్టల్స్ నేను చెప్పేది, విద్యార్థులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పురుగులు వస్తున్నాయని బాసర్ లాంటి ఐఐటీలో ఆందోళనలు చేసిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఇలాంటి వ్యవస్థలో మీరు చెప్పిన ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా చిత్తశుద్ధి కావాలి. సాధ్యం అవుతుందా ఇప్పుడు ఈ 3 ఏళ్లలో? 3 అవసరం లేదా బా, ఒక పీరియడ్ ఆఫ్ టైం 5 సంవత్సరాలు తీసుకో, ఎవరు ఒక 6 సంవత్సరాలు తీసుకో, 7 సంవత్సరాలు తీసుకో. మార్పు ఈ 3 ఏళ్లలో జరిగే అవకాశం. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఈ 200 స్కూల్స్ ఏదైతే సీఎం గారు మంజూరు చేశారో అది మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు అన్నట్టుగా, సో ఇంకా ఆ ఒరవడి కంటిన్యూ అవుతుంది మనకి, ఇంకా అది ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఈవెన్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి దొరకడం లేదు అబ్బా. ఈవెన్ ప్రైవేట్ కూడా దొరకడం లేదు మంచి ఎడ్యుకేషన్ అనుకుంటాం కదా మనం, బట్టి పట్టడానికి మార్కులు తెచ్చుకోవడానికి. ఎగ్జాక్ట్లీ రైట్. ముగిసిందా మురళి గారు? మీది అయిపోయిందా? మీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసారు, మీ బాధ్యత అయిపోయింది ఆల్మోస్ట్? అయిపోయింది అంతే. అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏంటి మురళి గారి? నెక్స్ట్ ఏంటి అది యాక్చువల్ గా గవర్నమెంట్ అడగదలుచుకున్నాను నేను యాక్చువల్ గా. సో మేబీ ఈ వీక్ లో డిసైడ్ చేస్తాం, అంటే ఏమన్నా మాకు పని ఉందా లేదా ఐ థింక్ లెటర్స్ క్లోజ్, సో అనేది ఐ వాంటెడ్ టు రికమెండ్. అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ఆయన మురళి గారిని ఆ రకంగా తీసుకొని మరి మంత్రిగా మార్చే అవకాశం, రాజకీయాల్లో దిగే అవకాశం ఏమైనా ఉందా అని. పాలిటిక్స్ చేయకండి, అంటే దిగే అవకాశం ఉందా మీరు రాజకీయాల వైపు భవిష్యత్తులో? ఇప్పుడు ఇమీడియట్ కాకపోయినా మురళి గారు రాజకీయాల్లో లేదు, అసలు రాజకీయాల వైపే చూడగా. ఎందుకు రాజకీయాలు అంటే రాజకీయమే. ఇప్పుడు నేను విద్య గురించి క్వశ్చన్ చేస్తున్నది రాజకీయమే, అవినీతి గురించి క్వశ్చన్ చేస్తున్నది రాజకీయమే కదా. కాకుంటే ఇది ఇండిపెండెంట్ గా చేస్తున్నారు కదా, అట్లా ఒక పార్టీ జెండా కింద అలా పనిచేసే అవకాశం అది పార్టీ అనాలి. అప్పుడు మీరు పార్టీ బేస్డ్ పాలిటిక్స్ అనాలి. డైరెక్ట్ పాలిటిక్స్ అనుకోండి, ఇది ఇండైరెక్ట్ పాలిటిక్స్. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తారా? అవకాశమే లేదు. అదే అవును, ఇందాక మీకు విషయం చెప్పాను, పాలిటిక్స్ చేయాలంటే అబద్ధాలు ఆడాలి, భయంకరమైన అబద్ధాలు ఆడాలి, సో కరప్షన్ చేయాలి. పార్టీ నడపడానికి, వ్యవస్థ నడపడానికి కూడా డబ్బులు అయినా కూడా ఎమ్మెల్యే పదవిని ఆయన డైలీ వారి ఖర్చులే రోజుకు 1,00,000 అంటారు కొంతమంది. అది ఎక్కడి నుంచి వస్తాయి? కరప్షన్ చేయాల్సిందే. కాబట్టి మీరు ఈ వైపుగా రాదు, ఎడ్యుకేషనలిస్ట్ గా చేయాలి, అది బెటర్. రైట్. థ్యాంక్ యూ మురళి గారు. చాలా అంశాలు చాలా క్లారిటీగా చెప్పారు. మీపై ఉన్న కాంట్రవర్సీ కానీ, అనుమానాలు కానీ, రిపోర్ట్ పై ఉన్న వాటిని కూడా నేనైతే అనుకుంటున్నాను దాదాపు అన్ని తీర్చేశారు. చూద్దాం ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది. మొత్తానికి ఈ విద్యా పాలసీ ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అనేది దాదాపు ఏడాదిన్నర కాలం శ్రమించారు మురళి గారు, వాళ్ళ సభ్యులంతా కూడా శ్రమించి ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, ఇలా ఉన్న 434 ప్రపోజల్స్లో ఎన్నిటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఎన్నిటిని అమలు చేస్తుంది, ఎప్పటిలోగా అమలు చేస్తుంది, ఎన్నేళ్లలో తెలంగాణ విద్యార్థులకు కానీ, తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులకు లేదంటే ఉపాధ్యాయులకు దీని ఫలితాలు అంతాయి అనేది మనం వేచి చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ విత్ పాడ్కాస్ట్ విత్ మురళి గారు.